తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అనేక మంది కారణ జన్ములు వస్తూ వెళ్తూ ఉంటారు. అందులో ఒకరు ఈ రోజు నా ముందు సుమన్ టీవీ స్టూడియోలో కూర్చున్నారనే చెప్పుకోవచ్చు. వారే శ్రీ 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 నిత్య విద్యానంద భారతి గారు. నమస్తే గురుగారు. హరి ఓం తల్లి. ఇంట్లో మనం దేవుడి గదిలో రకరకాల చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటాం. అసలు ఏవి పెట్టుకోవాలి, ఏవి పెట్టుకోకూడదు, పూజించినవి ఇప్పుడు ఇందాక నన్ను మీరు ఒక ప్రశ్న వేశారు, మీరు హిందువేనా అడిగారు. అవును గురుగారు అన్నాను. మరి మీ దేవుడి గదిలో పలానా ఫోటో ఉందా అని అడిగారు. లేదు గురుగారు అని అన్నాను. అంటే నాకు తెలిసిన గురువులు నాకు చెప్పింది ఏంటంటే ఇష్టదైవం, కులదైవం చిత్రపటాలు ఉంటే సరిపోతుంది. కానీ మీ ప్రశ్న నన్ను ఎవరు అడగలేదు, పెట్టుకోవాలని నాకు నిజంగా తెలియదు. నేను ఒప్పుకుంటున్నాను. అందుకని నేను ఈ ప్రశ్నకు అంటే ఏదైతే మీరు అడిగారో ఇప్పుడు ప్రస్తుతం తల్లి ఎవరైతే లాభాన్ని ఇస్తారని చెప్తున్నారో ఆ దేవీ దేవతల ఫోటోలు ఇళ్లలో కనపడుతూ ఉంటాయి. వాస్తవికంగా ఎప్పుడైనా గమనించండి, నువ్వు దేవీ దేవతలకు నమస్కారం చేసుకునే కంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడిపి వారి అవసరాలు తీర్చి వాళ్ళకి పాదాలకు నమస్కారం చేస్తే చాలు జీవితంలో. ఎందుకంటే ఒక జీవుని సృష్టించగలిగేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి వాళ్ళకే ఉంది. అలాగే నా తల్లిదండ్రులు నాకు గొప్ప, భగవంతుడి కంటే గొప్ప. అలా మీకు అంతే. వీళ్ళని మించిన దైవం ఇంకోటి ఏదన్నా ఉందా, తల్లిదండ్రులు మించిన దైవం ఇంకోటి ఏదన్నా ఉంటే వాళ్ళకి నీకు ఏదైనా బంధాలు ఉండాలి. బంధాల్లో అనుబంధాల్లో లేనటువంటి తత్వం దేవుడి ఫోటోల్లో వస్తుందా? అలా అనుకుంటే మనిషి యొక్క సత్సంకల్పంలో ఒక ఆలోచనలో ఇది ఈ ఫోటో పెట్టుకుంటే నాకు కలిసి వస్తుంది, ఇది అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడే ఏ దేవుడి ఫోటో పెట్టుకోవాలనే ప్రశ్న వస్తుంది. అది లేనప్పుడు వీటికి తావు ఉండదు. అందుకని తల్లి దేవీ దేవతలు ఎవరైనా కానీ పలానా అని లేదు తల్లి. నీకు ఈ మనసుకు ఏది తోస్తే, నీ మనసుకి ఏది వస్తే ఆ రూపాన్నే నువ్వు స్మరించవచ్చు. అసలు ఏదీ లేదు, ఒక పుష్పాన్ని అక్కడ పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే తల్లి ఆ తత్వానికి రావాలంటే మోక్షం పొంది ఉండాలి. వాళ్ళకి అర్థమవుతుంది. ఇదేంటి వీరు ఏ దేవుడని ఫోటో పెట్టుకోవచ్చు అంటే ఇలా అంటున్నారని అంటే అవన్నీ జయించాలి. ఇది జయించేటప్పటికి మన వయసు 80-70 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకేం లేదు. దేవుణ్ణి చూడలేదు, యజ్ఞయాగాదుల ఫలాలు పొందలేదు, మోక్షం పొందలేదు. ఏది సంతృప్తి లేనటువంటి ఈ దేహం దేనికోసం పాకులాట? ఇది లేనప్పుడు ఇళ్లల్లో ఏ ఫోటో పెట్టుకోవాలి, ఏం చేయాలి, దీపం ఎలా పెట్టాలి, ఈ ప్రశ్నలేంటి? ప్రాక్టికల్గా ఆలోచించండి. అందుకని ఏంటంటే ఈ బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రతి చోట కూడా ఒక్కటే అడుగుతున్నా, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అని అంటే మనకు మన పూర్వీకులు చెప్పారు. నాయన మనం పలానా కులస్థులం, ఈ దేవతను ఆరాధించేవాళ్ళం. ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా? పూర్వకాల నానుడి అది చెప్పారు. మన ఇంటి పేరును బట్టి, మన గోత్రాన్ని బట్టి, మన ప్రయాణాన్ని బట్టి నాయన మనం వీళ్ళని ఆరాధించేవాళ్ళం, ఈ కులస్థులం ఈ ఇలా. లేకపోతే మన వాతావరణం, మన పెరిగిన వాతావరణం బట్టి ఆ దేవతను ఆరాధించేవాళ్ళం అని చెప్పేవారు. ఇక మన చిన్నప్పటి నుంచి అది నానుడి. అంటే ఒక పనిని పదే పదే చెప్పడం వల్ల మనం ఎలాగైతే ఎడిక్ట్ అవుతామో అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏ దేవతకైతే చూసి నమస్కారం చేసుకుంటూ మన మైండ్లో వాళ్ళే ఉంటారు. వీళ్ళకంటే మించిన దైవం ఒకటే చెప్తా, అమ్మ నాన్న. అబ్బా, ఈ కాలానికి, ఈ కలియుగానికి చాలా భిన్నంగా చెప్పారు కదా గురుగారు. ఈ రోజుల్లో నిజంగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీరు చెప్పబడుతున్న తల్లిదండ్రులే బాధపడి ఉంటున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఇదిగో ఇప్పుడే వస్తానే అలా నిర్దాక్షిణంగా రోడ్ల మీద వదిలేసి వెళ్తున్నారు. మరి ఆ జీవుడి పరిస్థితి ఏమిటి గురుగారు? అంతకంటే నికృష్ట జన్మ కూడా ఉండదు. ఎందుకంటున్నానంటే ఒక జీవుడు ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాడని కొన్ని విధానాల్లో తెలుస్తుంది తల్లి. భగవంతుడి అనుగ్రహంతో నేను నీ కడుపును పుట్టాను అనేది కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ జీవుడు ఎంచుకుంటాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏది సాధించాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలని. భిన్నంగా అది తెలుసుకోలేనప్పుడు, జీవుడికి మోక్షం దొరకలేనప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియదు, బిడ్డల విలువ తెలియదు, తోబుట్టుల విలువ తెలియదు, బంధుమిత్రుల విలువ తెలియదు. ఏ విధి విధానాలకు నోచుకోకుండా అగమ్య గోచరంగా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. దుర్భర జీవితాలు అంటారు. అంటే ఉదాహరణకు దేవీ దేవతలు ఉగ్రస్వరూపాలు చూసామా అని అడుగుతాం. చూసామండి. ఆ ఉగ్రస్వరూపాలు చూసినప్పుడు దేవత ఎలా ఉంటుందంటే లేదండి, మనం ఎప్పుడు కూడా దేవీ దేవతలు శాంత స్వరూపాలే. కానీ మనిషిలో ఉండేటువంటి దుర్గుణాల దృష్ట్యా ఆ రూపం కనపడుతుంది. కాబట్టి ఎక్కడైతే భరించలేనటువంటి, ఊహకందనటువంటి బిడ్డల దృష్ట్యా
అంటే అనాథ శరణాలయాల్లో అక్కడ ఇక్కడ తల్లిదండ్రులని వదిలేస్తున్నారంటే వాడి జీవితం పరమార్థం లేదు, తెలియదుగా. తల్లిదండ్రులను సాకలేనివాడు దేశాన్ని ఉద్ధరిస్తాడండి? తల్లితో సమయాన్ని గడపలేనివాడు తోటివారిని ఎలా ప్రేమిస్తాడండి? బిడ్డలతో సమయం గడపలేనటువంటి వాడు ధర్మ పరిరక్షణకి ఏం శ్రీకారం చేస్తాడండి? ఏం ఉద్ధరించడానికండి ఈ జన్మ? ఎటుపక్క పోతున్నాం? ఏం చేయడానికి? తల్లిదండ్రులను ప్రేమించాలి అనేటువంటి ఏ జీవుడైనా కానీ వాడు బ్రతుకున్న వ్యర్థమే. గురుగారు, మంత్రానికి నిజంగా పవర్ ఉంటుందా? ఉంటే ఎంతవరకు ఉంటుంది? అది సామాన్య జనులు ఈ రోజుల్లో యూట్యూబ్, గూగుల్ వచ్చిన తర్వాత అన్నిట్లో చూసుకొని ప్రతి ఒక్కరు వాడికి తోచిన విధంగా వాడు చేసుకుంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? మంత్రానికి చాలా అతీతమైన శక్తి ఉంది తల్లి, చాలా పవర్ ఉంది. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఈ సమస్త సృష్టిలో కూడా విలువ కట్టలేనటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది. ఎప్పటికీ విలువ కట్టలేం మనం ఆ మంత్రం. మీకేమైనా అవగాహన ఉంటే చెప్పండి, అప్పుడు మంత్రం యొక్క గొప్పదనం తెలియజేస్తాను. ఓం అన్నది చాలా పవర్ఫుల్ అని నాకు తెలుసు గురుగారు. ఆ తర్వాత గాయత్రి. ఈ సమస్త సృష్టిలోనూ కూడా విలువ కట్టలేనటువంటి మంత్రం ఏదైనా ఉన్నదా అంటే ఒకే ఒకటి, అమ్మ నాన్న. అంతకు మించిన మంత్రం ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పండి. అందుకని తల్లి, భగవత్ స్వరూపం దగ్గరగానే కాదు తల్లి, మనం నిత్య జీవితంలో మనం మాట్లాడేటువంటి ప్రతి పలుకు మంత్రమే. ఇప్పుడు నేను మిమ్మల్ని వాడుకోవడానికి పదాలతో కానీ, ఒక ఉద్రేకపూరితంతో కానీ, ఒక రకరకాల భావాలతో నేను మాట్లాడుతున్న మాటలని మంత్రాలే తల్లి. మీ రియాక్షన్ ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది కదా. అంటే మంత్రానికి శబ్దం ఉంది. కాబట్టి ఇప్పుడు మంత్రాలు అంగట్లో దొరికే సరుకులు అయిపోయాయి. గురువుగారు ఏదైనా ఒక మంత్రం ఇవ్వండి, ఇస్తే మేము ఉపాసన చేసేస్తాము, మంత్రం చదివేస్తాం, సాధించేస్తాం. ఇది కాదు కావాల్సింది. మంత్రం యొక్క అనుష్ఠాన శక్తి పొందినటువంటి శబ్దం వేరు, ఆ తేజస్సు వేరు, ఆ ప్రయాణం వేరు, ఆ గురు పరంపర వేరు. మంత్రం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పుస్తకాల్లో చదవకూడదు, గురువే ఇవ్వాలి. ఆ గురువు యోగ్యుడై ఉండాలి, ఆ గురువు మోక్షం పొంది ఉండాలి, ధర్మపరుడై ఉండాలి. మంత్రాన్ని శాసించగలిగేటువంటి శక్తి ఉంటేనే గురువు, లేకపోతే గురువు కాదు. అలాంటి యోగపరమైనటువంటి ప్రయాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మంత్రం యొక్క శక్తి అతీతంగా ఉంటుంది. కాబట్టి నాటి కాలంలో మునులు, మునీశ్వరులు, యతులు, యతీశ్వరులు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆ యొక్క మంత్రశక్తితోటి, నిగూఢమైనటువంటి శక్తితోటి ఏర్పాటు చేసినటువంటి దైవ సంకల్పం ఈ రోజుకి మనల్ని నడిపిస్తుంది. అందుకని మనం పుట్టగానే భగవన్నామస్మరణ చేయం. పుట్టగానే అమ్మ అంటూ అమ్మను మించిన మంత్రం ఏముంది తల్లి? నాన్న అంటూ నాన్నకు మించిన మంత్రం ఏముంది? ప్రేమ, బాధ్యత. ఈ రెండు ఉండగలిగితే నువ్వు పలికేటువంటి ఏ మంత్రమైనా సరే అతీతమైనటువంటి శక్తి. ఇప్పటికీ చెబుతాం మేము. కాషాయం ధరించారు స్వామీజీలు, ఎక్కడెక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు, కన్నీళ్లు అన్నీ ఉంటాయి తల్లి. వైరాగ్యంతో వేసుకునే కాషాయం వేరు, ధర్మ ప్రయాణం కోసం చేసే యజ్ఞం వేరు. చాలా పరమార్థాలు ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా సరే మంత్రము అనేటువంటిది చాలా అతీతమైనటువంటి శక్తిది. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మంత్రానికి ఉన్న శక్తి కూడా అంతే గొప్పది. కాబట్టి మంత్రానికి శక్తి ఉంది తల్లి.